హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు. నేను లాస్ట్ టైం మలేషియా వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళి ట్రై చేశా. సో ఇప్పుడు ఒమన్కి వచ్చి హైదరాబాద్ బిర్యానీ ట్రై చేయకపోతే బాగోదు కదా. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒమన్ దేశంలో క్యాపిటల్ సిటీ మస్కట్లో హైదరాబాద్ బిర్యానీ అయితే ట్రై చేయబోతున్నాం. ఇప్పుడైతే టైం రాత్రి 8:30 అవుతుంది. రాత్రిపూట అద్దాలు ఎందుకురా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవాళ బీచ్కి వెళ్ళి వచ్చాను అనమాట. మొత్తం కళ్ళు డ్రాకులా కళ్ళులాగా రెడ్గా ఉన్నాయి. అది కవర్ చేద్దామని చెప్పి పెట్టా, అంతే, స్టైల్ కోసం కాదు. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ పోవాలి. నడిచే ఓపిక లేదు నాకు. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. పదండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను రోజు ఫుడ్ తినేది ఎక్కడ తెలుసా? మా హోటల్కి ఆపోజిట్లోనే ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది, శరవణ భవన్ అని. తమిళనాడు ఫేమస్ శరవణ భవన్, అదో నాకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో. అక్కడే అనమాట నేను రోజు ఫుడ్ తినేది. ఫుల్ మీల్స్ తింటా. వేరే కంట్రీకి వచ్చి కూడా రోజు అదే మీల్స్ ఎందుకు, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ హైదరాబాద్ రెస్టారెంట్ కనిపించింది. సర్లే, ఫారిన్ కంట్రీస్లో మన హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నా. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నా, ఆన్ ద వేలో ఉంది. ఇదండి వచ్చేసింది మన క్యాబ్. జస్ట్ ఒక 10 మినిట్స్. సైడ్ వస్తుందా? 1902. Yes. Tomorrow I'm going Salalah. So this is 3rd day in Muscat. Okay. Salalah, 2 days in Salalah. Then from Salalah to Hyderabad. సో గైస్, మనం అయితే వచ్చేసాం హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ దగ్గరికి. గైస్ వచ్చి కూర్చోగానే ఇలాగ ఒక వైట్ కవర్ అయితే వేసినారు నీట్గా. థ్యాంక్స్. సో ఇక్కడ ఏమేం ఐటమ్స్ ఉన్నాయో చూడండి. చికెన్ బిర్యానీ, రెగ్యులర్, మటన్, జాఫ్రానీ, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఒక మటన్ బిర్యానీ, అలాగే ఒక పెప్సీ, ఇంకొక వాటర్ బాటిల్ ఆర్డర్ చేసుకున్నా. బిర్యానీ క్వాంటిటీ అయితే చాలానే ఇచ్చారు, ఒకరికి ఫుల్గా సరిపోతుంది. అండ్ బిర్యానీలో మటన్ పీసులు కూడా ఒక 4 పెద్ద పీసులు అయితే వచ్చాయి. సో ఇంకైతే మనం బిర్యానీ టేస్ట్ చేద్దాం. బయట దేశంలో మన హైదరాబాద్ బిర్యానీ. اوكي عارف شنو تو بتصلب انا تو قلت يدي تو بروح اللولو ترى بروح اللولو اقو تو بروح اللولو قبالة. గైస్ బిర్యానీ అయితే పేకల దాకా మెక్కేసి దాన్ని మళ్ళీ మా రూమ్కి అయితే వచ్చేసిన. ఇక్కడ అంతా లైట్లు ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు చాలా దగ్గరలో ఉందలే ఇది, మనిషి వస్తే లైట్ వెలిగేది. ఒక మటన్ బిర్యానీ, ఒక పెప్సీ అండ్ ఒక వాటర్ బాటిల్ మొత్తం కలిపి 2 రియాలు, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఒక 600 అటు ఇటుగా అంతే 600. రీజనబుల్లే.
ప్రైస్ వైజ్గా రీజనబుల్లే. బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి క్యాబ్, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇంకో ఎక్స్ట్రా 2 రియాల్, అంటే మొత్తం 4 రియాల్ ఖర్చు పెట్టి ఒక మటన్ బిర్యానీ తిన్నా మస్కట్లో. అంటే ఒక 1200 నుంచి 1400 అనుకోండి మొత్తం, కొంచెం ట్యాక్స్ అవి కలుపుకుంటే. సో వర్తా అంటే బిర్యానీ జాఫ్రాని ఫ్లేవరు బాగుంది టేస్ట్ వైజ్గా, బట్ స్పైసీనెస్ అయితే లేదు. కొంచెం స్పైసీగా ఉంటే ఇంకా బాగుండేది. సో అది గైస్ వీడియో మస్కట్లో హైదరాబాద్ బిర్యానీ. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రేపు పొద్దున మనం మస్కట్ నుంచి సలాలా అయితే పోతున్నాం, అది ఇంకొక సపరేట్ బ్లాగ్లో వస్తుంది. సో ఇంకా మనం చాలా రోజులు ఒమన్లో ఉంటాం, ఇంకా చాలా అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అన్నీ 1 బై 1 అయితే పెడతాను. వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ మస్కట్, ఒమాన్.